వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఒడిశాలోని గోపాల్పూర్ దగ్గర తీరం దాటింది. మరికొన్ని గంటల్లో ఇది తీవ్ర అల్పపీడనంగా బలహీనపడినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మరోవైపు రుతుపవన ద్రోణి ఉపరితల ఆవర్తన ప్రభావం కూడా ఉంది. వీటి ప్రభావంతో జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో 19 జిల్లాలకు ఆరెంజ్, 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఒడిశాలోని గోపాల్పూర్ దగ్గర తీరం దాటింది. మరికొన్ని గంటల్లో ఇది తీవ్ర అల్పపీడనంగా బలహీనపడున్నట్లుగా వాతావరణ శాఖ ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ అందజేస్తారు. అరవింద్, మరికొన్ని గంటల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడ కారణంగా ఇప్పటికే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం మీదుగా అది ప్రవహిస్తుంది కాబట్టి కొన్ని జిల్లాల్లో మరియు కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షం కూడా కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇది వాయుగుండం పశ్చిమ మధ్య వాయు బంగాళాఖాతంలో ఏర్పడింది. ఇది ఒడిశా గోపాలపూర్ వద్ద తీరం దాటుతుంది కాబట్టి తెలంగాణ పైన ఎక్కువ ప్రభావం ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కొన్ని జిల్లాల్లో తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలో ఇప్పటికే భారీ వర్షం కూడా ఉంటుందని కూడా తెలియజేశారు. ప్రధానంగా కొన్ని జిల్లాలకు మాత్రం రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఇంకో కొన్ని ప్రాంతాలు మాత్రం ముసురు టైప్ కూడా వర్షం కూడా ఉంటుందని ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రధానంగా ఈశాన్య జిల్లాలు చూసుకుంటే జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలో మాత్రం ఇప్పటికే భారీ వర్షం కూడా కురుస్తుందని చెప్పుకోవచ్చు. నిన్న నుండి భారీ వర్షం కూడా కురిసింది. ఈ రోజు కూడా ఇదే కంటిన్యూ అవుతుందని కూడా ఇప్పటికే తెలిపారు. ఎందుకంటే బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడ్డది కాబట్టి అది తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. 24 గంటల్లో అది బలపడి తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కూడా కురుస్తాయి. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కూడా కురుస్తాయని ఇప్పటికే వాతావరణ అధికారులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరియు 19 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు జారీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే కొన్ని చోట్ల తేలికపాటి వర్షం నుండి మోస్తారు వర్షం కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి. ఉత్తర తెలంగాణ సైడ్ చూసుకుంటే కొన్ని జిల్లాలకు మాత్రం నిన్న రెడ్ అలర్ట్ ఉండే, ఈ రోజు మాత్రం వీటికి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ఈశాన్య జిల్లాలకు మాత్రం సేమ్ అదే విధిగా రెడ్ అలర్ట్ కూడా కొనసాగుతుందన్నారు. ఇప్పుడు ఈ వర్షం 18వ తారీఖు వరకు కూడా ఇదే వర్షం కొనసాగే అవకాశాలు ఉంటాయని కూడా తెలిపారు. ఎందుకంటే బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా ఇది ఈదురు గాలులతోని గంటకు 45 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. ఈదురు గాలులు, ఉరుముల మెరుపులతో కూడా ఇదే పరిస్థితి కూడా కొనసాగుతుంది. మరి గతంలో చూసుకుంటే రెయిన్ డెఫిషియన్సీ ఉండే, కానీ ఈసారి తెలంగాణ రాష్ట్రంలో 14% రెయిన్ డెఫిషియన్సీ కూడా ఫుల్ఫిల్ చేసి 14% అధికంగా ఉన్నట్టు కూడా వాతావరణ అధికారులు అధికారికంగా హెచ్చరించారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ అరవింద్.